పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసుని నామమే తిరునామం పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు ఇవి చెడు దినములు, అందువలన దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకుందాం అని ధ్యానించాం. యేసుని తిరునామం మనలను కాపాడే నామం. ఆ తిరునామంలో జరిగే గొప్ప కార్యములను రెండు లైన్లో పాడి ఈరోజు ప్రభు దగ్గర వరమును కోరుకోవటానికి సిద్ధపడదాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలు గంగారపు బాల అఖిల్ కుమార్ అపెండిక్స్తో బాధపడుచుండగా ప్రభు తన హస్తముతో అతనిని తాకి ఆపరేషన్ లేకుండా స్వస్థతను చేసినట్లుగా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్లో మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పూదోట ప్రశాంత్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరినట్లుగా చిన్నారి బిడ్డ తృప్తి మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం, దైవ ప్రేమ, శక్తి కలిగి జీవించినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఇట్టలిలో మరణించిన శాంతమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు వాళ్ళ ఇంటిలో గృహప్రవేశం జరుపుతున్నటువంటి మన యూత్ మినిస్ట్రీలో అనేక సంవత్సరాలు నాతో పాటు పనిచేస్తున్న సెసిలియా అనే కుమార్తె యొక్క కుటుంబాన్ని ప్రభు హేరాళముగా దీవించమని, అలాగే తెలుగు వడకంలో పాల్గొనబోతున్న ప్రతి బిడ్డ ఈ రోజులలో కట్లు విప్పబడి ప్రశాంతంగా జీవించే వరమును దేవుడు దయచేయమని వారితో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రపంచములో రక్షణ కలిగించు నామము వేరొక్కనికి ఇవ్వబడలేదు. ఆయన యందు తప్ప వేరొక్కని యందు రక్షణ లభింపదు అని అపోస్తల చర్యలు 4వ అధ్యాయం 12వ వచనంలో
ఒక వాగ్దానం మనం చదువుతున్నాం. అందుకే యేసు అని మనం ఉచ్చరిస్తే చాలు, రక్షింపబడతాం. కానీ ఊత పదంలాగా కాదు, నిజంగా హృదయం నుండి విశ్వసించి మనము స్తుతించి ఆరాధించి దేవుని పిలిచినప్పుడు జరుగును. అందుకే మార్కు 12:30లో ఆ గొప్ప దేవుని నామమును పూర్ణ హృదయంతో ఆరాధించే ఈ పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. Acts of the Apostle chapter 4 verse 12 says, "There is no other name whose name we can be saved, and it is only the name of Jesus." So when we use the name of Jesus, we will be saved. So we need to believe it and confess it and prophesy it. ప్రవచన రూపంలో మనము అలా పాడాలి. ఏమని? యేసుని నామం నాకు రక్షణ కలిగే నామం, ఆ నామానికి ఏది సాటిగా రాదు, ఏ కొరత ఉండదు విశ్వసించే వారికని. Yes, Mark 12:30 says, "I will love my God with all my heart, with all my soul, with all my mind, with all my strength." పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? యేసుని నామమును పూర్ణ హృదయముతో పాడుదాం, వరప్రసాదం పొందుకుందాం. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. 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 యేసుని నామానికి సాటి లేదే, విశ్వసించు వారికి కొరత లేదే. 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 యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము అని చెప్పినప్పుడు అది జరుగును. అందుకే ఆ నామంలో ఈరోజు ఏది కావాలన్నా ఈ పాట ముగించే లోపల అడగండి, మీకు ఇవ్వబడును. ఆమేన్. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అపోస్తల చర్యలు 4వ అధ్యాయం 30వ వచనం. స్వస్థపరచుటకు మీ హస్తములను చాచుడు, మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములు ఆశ్చర్యక్రియలు చేయుటకు అనుగ్రహింపుము అని ఆ సంఘం ప్రార్థించింది. వాళ్ళు ప్రార్థించినప్పుడు సంఘం ద్వారా చేసిన ప్రార్థన ద్వారా అక్కడ ప్రసంగించే వ్యక్తుల ద్వారా గొప్ప అద్భుత కార్యములు యేసు నామములో జరిగింది. ఈరోజు కూడా సంఘముగా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. 15వ తారీఖు నుండి సంఘముగా దేశం కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అలాగే ఇక్కడ ఉన్న సంఘమంతా ఈ దినమంతా ప్రార్థన చేసి ఈ వారమంతా తెలుగు ఉడకం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు కూడా మాతో జాయిన్ కండి. వాళ్ళు ప్రార్థించినట్టు మీరు కూడా ప్రార్థింపగా మా ద్వారా ఇక్కడ అద్భుత కార్యములు జరుగునుగాక. ఆమేన్. Acts of the Apostles chapter 4 verse 30, the community prayed together and said, Lord, whenever they lift their hands and pray for the sick, may there be mighty miracles and wonderful things happening, Lord. Please give the grace like that they prayed. And God honored through that prayer in the name of Jesus. ఆమేన్. అదే యేసు నామములో ఆశ్చర్యక్రియలు, అతిశయములు, అద్భుత కార్యములు ఈ సెంటర్ ద్వారా మీ అందరి జీవితంలో ఈ పాట పాడుతున్నప్పుడే జరుగునుగాక. ఆమేన్. పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం ఆ తిరునామమును. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. 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 ఆశ్చర్యకరుడు అతిశయనామం, సదా ఆరాధించే వారికి జయనామం. 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 యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. ఆశ్చర్యక్రియల అతిశయములు జరిగే నెక్స్ట్ లెవెల్కి మనమందరం చేరుటకై ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాప పరిహార బలిగా గొర్రె పిల్లలు, తర్వాత ఎద్దులు ఇవన్నిటిని అర్పించేవాళ్ళు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఇక అవన్నీ అక్కరలేదు. నా పిల్లల కోసం, నా ప్రజల కోసం, వాళ్ళు పొందవలసిన దెబ్బల కోసం, రక్షణ కోసం పాప పరిహార బలిగా ఇదిగో నా రక్తాన్ని నేను చిందుతున్నాను, ఇది మీ పాప పరిహారార్థం చిందపడే రక్తం, ఇది మీకోసం నేను ఒసగుతున్న నా శరీరం, దానినే జీవాహారం 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 అని 3 వారములు మళ్ళీ మళ్ళీ మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేం కావున, కొన్నిసార్లు లోకపరంగా వెళ్ళిపోతాం కావున 3 వారములు మళ్ళీ మళ్ళీ ఈ మాటనే పలుకుతున్నాడు. అదే పటం రిపీట్ అయింది 3 వారములు కావచ్చు. చాలా మందికి పాపశాపములు ఇంకా తొలగిపోలేదు, అందుకే ఎట్లయినా తొలగించాలని ఆశపడుతున్నాడని అర్థం. దీనిని మార్కు స్వార్త 10:45లో కూడా ప్రభు పాప పరిహారార్థం అని రాయబడి ఉన్నది. హీ బికేమ్ ఎ ర్యాన్సమ్ ఫర్ us, ఇట్ ఈస్ రిటన్ మార్క్ 10:45. దానిని మనం పాటగా పాడి గలాతీ 3:13 ప్రకారం పాప శాపములన్నీ తొలగిపోవునుగా. ఆమేన్. Galatians 3:13, may all our curses be wiped away during this retreat and also the days to come. యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. ఇది యేసు నామములో జరిగే పరిహార బలి. పాడుదాం. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. 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 రక్షణ నామం కలిగిన ఉపకారి, పాప శాపాలను తొలగించే పరిహారి. 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 యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. భక్తితో ప్రార్థన చేద్దాం. నిన్నటి రోజు మీరు వినియే ఉంటారు, కొంతమంది వినకపోవచ్చు. దయచేసి పూజ తర్వాత ఆరాధన మధ్యలో
ఒక ముస్లిం సహోదరు కూడా ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది. అలాగే ఒక నర్సు 8 సంవత్సరాల పిల్లలు లేక ఆమె దంపతులు వడకానికి వచ్చి ఏ విధంగా అద్భుత రీతిగా బిడ్డను పొందుకున్నది, అది కూడా ఈ ప్రార్థన ద్వారా జరిగిందని సాక్ష్యం చెప్పింది. ప్రార్థన చేద్దాం. ఎంతమంది మీరు అలా దీవెనలు పొందాలో మీకు మంచి ఛాన్స్. అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 4 సాయంత్రం వరకు దంపతుల వడకం ఉన్నది. పిల్లలతో రావచ్చు, పిల్లలకు ఒక సైడు మీకు ఒక సైడు జరుగుతాయి. Those of you like to get a mighty blessing for your families, come as a couple. October 1st evening to October 4th evening, a special retreat for you and also for the children on the other side. You can come with your children, both the sides retreat will go on. ప్రార్థనతో పాడుదాం, కుటుంబాలు రక్షింపబడాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పితా నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి అనేకమైనటువంటి శ్రమలలో కుటుంబాలు ఉన్నాయి, దేశం ఉన్నది, ప్రపంచం ఉన్నది. కాపాడండి ప్రార్థన ద్వారా. మీ కుటుంబం కూడా దానిలోనే ఉంది. సంరక్షణ కోసం ప్రార్థించండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేంజర్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్వర్ట్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. యువర్ ఫ్యామిలీ ఆల్సో ఇస్ ఇన్ దాట్. సో కైండ్లీ కంటిన్యూ టు ప్రే. చెడు దినములలో ఇలాంటిదే మనల్ని రక్షించే ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా మా సంపూర్ణ జీవితమును నీకు అర్పిస్తూ ఉన్నాం. నీకు అర్పిస్తూ ఉన్నాము. మా గతము, మా ప్రస్తుతము మరియు మా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాం. ఈనాటి నుండి మేము నీ నిజ బిడ్డలుగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకములో పాల్గొన్న బిడ్డలను మరియు DMI 24/7 గ్రూపును అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్
ఇన్ యూ. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఇర్మియా 33:3, అలాగే 2 కొరింథీ 19:20, జెరమయా 33:3, 2 కొరింథియన్ 1:19-20. మన దేవుడు యేసు ప్రభు నామంలో ఏది అడిగినా మనకు అంటే చిత్తానుసారం అడిగితే దానికి ఆమేన్ అని, అవునుగాక అని చెప్పి మనకి ఇచ్చే దేవుడు అంట. దానికి మనం సిద్ధపడాలి, నీతిమంతులుగా మారాలి. తర్వాత చిత్తం ఏంటని దాని ప్రకారం మనం ప్రార్థిస్తే ఇస్తాడంట. అది నా జీవితంలో అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీ జీవితంలో కూడా అనేక మంది అలా సాక్ష్యం చెప్పగలుగుతారు. 2 కొరింథియన్ 19:20 and 19 and 20, 1:19 and 20 says, in Jesus' name, whatever you pray is amen and yes from the Heavenly Father. But you have to pray according to God's will and you have to become righteous. Jeremiah 33:3 says, call unto me and I will answer you. ద్వితీయోపదేశ కాండం 4:7 చెప్తే మన దేవుని వలె ఏ దేవుడైనా పిలిచినప్పుడు చేరువలో ఉంటాడా అని అడుగుతున్నారు. Deuteronomy 4:7, is there any God who comes very near to us whenever we call him? ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన వస్తాడు. పాడుదాం, తుదిద్దాం. ఆ నామమే యేసునామం. యేసయ్యా అని పిలిస్తే తప్పక జవాబిస్తాడంట. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. 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 ప్రార్థనకు జవాబిచ్చే యేసునామం, పరమ తండ్రికి మనవి చేయు గొప్ప నామం. ప్రార్థనకు జవాబిచ్చే యేసునామం, పరమ తండ్రికి మనవి చేయు గొప్ప నామం. ప్రార్థనకు జవాబిచ్చే యేసునామం, పరమ తండ్రికి మనవి చేయు గొప్ప నామం. ప్రార్థనకు జవాబిచ్చే యేసునామం, పరమ తండ్రికి మనవి చేయు గొప్ప నామం. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. మీకేం కావాలో ప్రార్థనలో చిత్తానుసారం అడగండి. యేసునామములో ఇప్పుడు పొందుకోండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మానస అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. ఒక చిన్న బిడ్డ ఎందుకో ఏడుస్తూ ఉన్నది, ఆపలేకపోతున్నారు కుటుంబంలో. డాక్టర్స్ కూడా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఆ బిడ్డను దేవుడు తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు కూడా చెప్పాను, అప్పుడప్పుడు రుణమును తీర్చుకోవడానికి చెప్తూ ఉంటాను. ఈరోజు నేను వాడుతున్నటువంటి మైక్ ఇచ్చినటువంటి వ్యక్తి మరి ప్రభు సన్నిధికి శనివారం ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన పేరు కొడిగంటి మరియ జోసఫ్. అనేక మంది నా మైక్ చాలా సంవత్సరాలు వాడాను కావున అది కింద పడిపోయి తర్వాత ప్లాస్టర్తో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఫాదర్ మైక్ మార్చుకోండి అని. ఇస్తామని కూడా చెప్పారు, కానీ చివరికి ఆయనకే ఛాన్స్ వచ్చింది. ఎంత కావాలన్నా తీసుకోండి, మంచి మైక్ తీసుకోండి అన్నాడు. కావచ్చు ఆయన ఇలా వెళ్ళిపోతున్నాడని ప్రభుకు తెలుసేమో, అందుకే ఆయన ఇచ్చిన మైక్తో ఇంకా ఆయన చనిపోలేదు. ఆయన స్వరంతో నేను స్వరంతో ఆయన ఇచ్చిన మైక్తో ఈ పాటలు పాడి మీలో అనేక మందికి స్వస్థతలు జరుగుతున్నాయి. పరలోకం వెళ్ళి మరి ముఖ్యంగా కొడిగంటి మరియ జోసెఫ్ గారు మన కోసం ప్రార్థన వీరుడుగా అక్కడ కూడా ఉండాలని ఆయన ప్రతిసారి ప్రార్థనకు వచ్చేవాడు. మర్సీ సెంటర్లో ప్రతి 2వ శనివారం తప్పక కరెక్ట్ టైంకి వచ్చేవాడు. అలాగే ఇక్కడికి వచ్చేవారు. అలాగే అనారోగ్యంతో కొన్ని రోజులు ఉండి ప్రభు పదం చేరారు. ప్రభువా, ప్రత్యేకంగా కొడిగంటి మరియ జోసెఫ్ గారి యొక్క ఆత్మశాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిత్య ప్రకాశము ఆయనపై ప్రకాశింపచేయండి. నిత్య జ్యోతిని ఆయనపై ప్రకాశింపచేయండి. ఆయన ఆత్మ విశ్రాంతిని పొందినట్టు దయచేయండి. మే ద సోల్ ఆఫ్ కొడిగంటి మరియ జోసెఫ్ who gave me this beautiful mic to sing and praise God. Lord, we thank you and praise you for that wonderful, noble man who is to contribute a lot to this center, and especially for me to have this mic to address to the people. Many healings are taking place through this mic. Bless him, Lord. Reach him safely to heaven and make him to become intercessor for us. ముందే చెప్పాను, 3వ గుర్తయిన తర్వాత అది అక్టోబర్ నెలలో ప్రత్యేక కపుల్స్ రెట్టి. ఎందుకు ముందు చెప్తున్నానంటే కొంతమంది టికెట్స్ బుక్ చేసుకోవాలి, అందుకే 3వ గుర్తయిన తర్వాత అన్ని వివరాలు చెప్పాను, ఒకసారి చూసుకోండి. Those of you who like to come for the couples retreat, I have mentioned about that after the 3rd decade you may have to book your tickets, and so I am mentioning ahead of time. ప్రార్థన చేసుకోండి. సెప్టెంబర్ 8 అమ్మ మరియ తల్లి పండుగ, ఆమె పుట్టినరోజు, అలాగే మా సంస్థ ఎస్విడి సంస్థ పుట్టినరోజు. అందువలన మేము 150 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం జూబిలీ మాకు. దయచేసి ఆ రోజు సెప్టెంబర్ 8 అందరూ ఇక్కడికి వచ్చేసి మాతో పాటు గొప్ప ఆనందంలో ప్రవేశించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల 29 నుండి ఉదయం మధ్యాహ్నం ప్రతిరోజు నవదిన ప్రార్థనలు 9 రోజులు జరుగుతాయి. దానిలో కూడా పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. From this month 29th will be beginning the novena, and September 8th is the birthday of Mother Mary, also birthday of our society, SVD Society. We are entering into 150th Jubilee year. All of you are invited to join with us to have the inaugural ceremony here. అందరూ చివరి గుర్తు చెప్పి ముగించే మునుపు, దేవుడు స్వస్థతనిచ్చే వైద్యుని నామం, అద్భుతాలకు ఆధారం ఆయన నామం. మార్కు 3:10 ఏలైన ఆయన రోగులను అనేకులను స్వస్థపరచి ఉండెను, అందుచే ఆయనను తాకుటకి రోగులు అనేకులు తొక్కిలిసాడుచు పై పడుచుండేది. మార్క్ 3:10 because he was going around and lot of people were healed. People were all coming in large number and went near him, and they were wanting to touch him. అదే యేసు ప్రభు నామం మిమ్మల్ని తాకి ఈరోజు తిరిగి ఆయన మిమ్మల్ని తాకి మీరు ఆయనను తాకే ఒక ఆరాధనగా ఇది మారునుగాక. తుప్పు పట్టినట్టు ఒక వ్యక్తి శరీరంలో ఒక అవయవం అట్లా మారిపోయింది, దేవుడు అట్లా చూపిస్తున్నాడు. దాన్ని దేవుడు ఈరోజు సరి చేస్తూ ఉన్నాడు.
పాడి ముగిస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. 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 ఇది తమిళం పాట, తర్వాత పాడతాను. తమిళంలో కూడా మీరు విని ఆనందించండి. స్వస్థతనిచ్చే వైద్యుని నామం, అద్భుతాలకు ఆధారం యేసు నామం. 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 యేసువి నామమే తిరునామం, ముళు இருதயத்தால் தொழுவோம் நாமம். இயேசுவின் நாமமே திருநாமம், முழு இருதயத்தால் தொழுவோம் நாமம். இயேசுவின் நாமமே திருநாமம், పూర్ణ హృదయముతో ఆరాధించే నామం. ఆ నామంలో మీరు అడిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మీకు వసగునుగాక. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంకా కొంతసేపట్లో తెలుగు వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించిన కొడిగట్టి మరియ జోసెఫ్ గారి ఆత్మ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వీసా మరియు పాస్పోర్ట్ విషయంలో ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అపాయకరమైన స్థితిలో ఉన్నటువంటి స్త్రీలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగి కేంద్రంలో జరుగుతున్న ప్రతి పని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెప్టెంబర్ 8 150 సంవత్సరంలో ప్రవేశించబోతున్న SVD సంస్థ మీదను గురువులు కన్యాస్త్రులందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
యేసు క్రీస్తు నామములో పాడిన పాట ద్వారా, యేసు నామంలో దేనికోసం మీరు వేచి ఉన్నారో, ఇప్పుడు మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం యేసు క్రీస్తు నామములో జరుగునుగా. ఆమేన్. యేసు క్రీస్తు నామంలో పట్టి పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తి నుండి ప్రజలకు విడుదల కలుగునుగా. ఆమేన్. In Jesus' name, may the miracle that you are expecting happen in Jesus' name. ఆమేన్. And every bondage break in Jesus' name. ఆమేన్. తెలుగు వడకంలో కట్లు విప్పబడాలని వస్తున్న ఆమేన్. ప్రతి బిడ్డ జీవితంలో కట్లు విప్పబడి వారికి విడుదల కలుగునుగా. ఆమేన్. స్వస్థత, విడుదల ఈ పాట ద్వారా ఈ రోజు నుండి మీ ఇంటిలో ప్రారంభమవునుగా. ఆమేన్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో, మానవాళందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ఉన్న శక్తి ద్వారా పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను మీరు రహస్యంగా చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబిచ్చి త్వరలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. In the most powerful name of Jesus, whatever we are praying, in the name of the Father, and the Son, and the Holy Spirit, may the Lord give you and make you to come here to testify in Jesus' name. యేసుని నామమే తిరునామం, పూర్ణ హృదయముతో ఆరాధించే నామకు జవాబిచ్చే యేసునామం.